యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సరంలో జూన్ మాసంలో మొదటి ఆదివారంలోనికి ప్రవేశపెట్టిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, స్తుతి, ఘనత, ప్రభావము చెల్లునుగాక. ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన సమయాన్ని దేవునికి సమర్పించుకొనుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు మరియు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి గడిచిన మే మాసం అంతట్లో దేవుడు మనల్ని కాచి కాపాడి ప్రతి విధములైన అనారోగ్యము నుండి, ప్రతి విధములైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందుల నుండి మనల్ని కాచి కాపాడి జూన్ మాసంలో ఈ మొదటి ఆదివారం మందు, పరిశుద్ధ దినమందు, ప్రభు దినమందు దేవుణ్ణి ఆరాధించినట్లు, దేవుణ్ణి ఘనపరచున్నట్లు, దేవుని యొక్క నామమును ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు ఈ సమయాన్ని కల్పించిన మన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. మన యొక్క ఈ ఆరాధన కార్యక్రమాన్ని, ఆరాధన క్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. అంతకంటే ముందు ద రికన్సిలియేషన్ మినిస్ట్రీస్, ద షమా చర్చ్ తరపున షమా చర్చ్ సంఘస్థులకు మరియు ఈ యొక్క ఆరాధన క్రమాన్ని వీక్షిస్తున్న, ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న మా తోటి దైవజనులు, మా తోటి దైవ సేవకులు, జత పనివారు మరియు ఆత్మలో క్రీస్తు ప్రేమలో దేవుని యొక్క బిడ్డలుగా మాకు పరిచయం ఉన్నవారు మరియు మా స్నేహితులు, శ్రేయభిలాషులు, విశ్వాసులందరికీ మరొకసారి ద షమా చర్చ్ సంఘం తరపున, మా కుటుంబం తరపున మీ అందరికీ వందనాలు తెలియజేసుకోవచ్చు. ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ ఆరాధనలో దేవుని సన్నిధి, దేవుని కృప, దేవుని బాహుళ్యము, ఆధిపత్యము, అధికారము దేవుడే వహించాలని ఈ యొక్క ఆరాధన క్రమాన్ని దేవునికి సమర్పించుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి కన్నులు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి పోషిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క 2020 సంవత్సరంలో ప్రభువా, మే మాసమంతా కాచి కాపాడి మాకు ప్రభువా ఈ జూన్ మాసంలో మొదటి ఆదివారం మందు, ప్రభు దినమందు, పునరుద్ధాన దినమందు ప్రభువా మీ నామమును కీర్తించినట్లు, మిమ్మల్ని కొనియాడినట్లు, ప్రభువా ఆరాధించినట్లు మాకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. గడిచిన రాత్రి ప్రభువా పడకకు నిద్రలో ఉన్నవారు ఈనాటికి ప్రభా, ఈ ఉదయానికి లేకపోయి ఎంతోమంది ప్రభా మీ యొక్క సన్నిధి చేరి ఉన్నారు. అట్టి వారి జాబితాలో ప్రభా మమ్మల్ని మీరు కలపకుండా మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి మీ నామమును ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు మీరు చూపుతున్న మహాకృపకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ క్రైస్తవ జీవితము, ఈ యొక్క ప్రభా లోకంలో ఉన్న ఈ భౌతికమైన జీవితము ప్రభా మీరు పెట్టిన ప్రభా ప్రసాదమని మేము గమనిస్తుంటున్నాం. మీరు ఇచ్చిన గొప్ప ఈవి అని ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మల్ని రక్షించుకున్నదే కాకుండా రక్షణ మార్గంలో కొనసాగింపజేయటకు, రక్షణ నడుచుటకు మీరు చూపుతున్న మహాకృపకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీరు రాకడికే మమ్మల్ని సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క ప్రభా ఆరాధన క్రమంలో మీరు ఉండండి. ఆరాధన క్రమంలో ప్రభా మీరే అధికారము వహించమని ప్రార్థించుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ మీ బోధన మాకు దయచేసి మీ నిమ్మలమైన స్వరముతో మాతో మాట్లాడమని ప్రార్థించుకుంటున్నాము. పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు మహిమ పొందమని వేడుకొనుచున్నాము. ప్రత్యేకంగా ప్రభా ఈ సమయంలో ఈ యొక్క సర్వలోకంలో ప్రభా ఎంతోమంది ఆందోళన, భయము మరియు ప్రభా భీతితో ప్రభా యొక్క కరోనా వైరస్ ద్వారా COVID-19 ప్రభా ఎంతగానో ప్రబలమైనప్పటికీ మీ హస్తము, మీ కృప, మీ కనికరము, మీ వాత్సల్యత ఎడతెగక మా మీద ఉంచి ప్రభా మమ్మల్ని మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ నడిపింపులో ప్రభా క్షేమము, భద్రత, కాపుదల ప్రభా మరియు మీ యొక్క హస్తములో మేము ఉండగా ప్రభా మేము భద్రంగా ఉన్నామని మేము నమ్ముచున్నాం. అట్టి భద్రత, అట్టి కాపుదల ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ ద్వారా కాపాడబడి మీ ద్వారా రక్షణ నడిపిస్తున్న
ప్రభా మీ ద్వారా పరలోకానికి చేరనున్న మమ్ములను మీరు ఇంకా స్థిరపరచండి, వాక్యం ద్వారా బలపరచండి. ప్రత్యేకంగా ప్రభా సర్వలోకంలో ఈ యొక్క ప్రభా కరోనా వైరస్ ద్వారా ప్రభా చనిపోయిన వారందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారి కుటుంబాలను ఓదార్చండి ప్రభా, లోటును తీసివేయండి. ఇకను హాస్పిటల్స్లో ఎంతోమంది ప్రభా ఆ యొక్క వైరస్ ద్వారా ప్రభా శోకించబడి ప్రభా ఎంతోమంది ప్రభా బాధపడుచు ఉండగా వారిని ప్రభా ముట్టండి, స్వస్థపరచండి. స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన మాటను ప్రభా మీరు వెడలపరచుకోమని ప్రార్థించుకుంటున్నాం. వారి కొరకు ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క స్టాఫ్ని దీవించండి, మెడికల్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ ప్రభా. లోకంలో ప్రభా వారు లోపల హాస్పిటల్స్లో పనిచేస్తున్న వారితో మీరు ముట్టండి, వారిని ప్రభా భద్రత దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. బయట ప్రభా పోలీసులేమి, మున్సిపాలిటీ వారేం ప్రభా ఎంతోమంది ప్రభా కష్టపడి శ్రమిస్తుండగా వారిని కూడా దీవించండి. మీ హస్తంలో ప్రభా మేమున్నాము, మీ ప్రభా నడిపింపులో మేమున్నాము. మీ యొక్క ప్రభా హస్తంలో మేము ఉండగా మాకు ఎటువంటి భయం లేదని ప్రభా మేము జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఈ ఆరాధన క్రమాన్ని మీరు ప్రభా అధ్యక్షత వహించి మా పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం చెందమని ఇహలోక సంబంధమైన కనబడే మరియు కనబడని చీకటి శక్తులను ప్రభా యేసుక్రీస్తు నామములో మీ రక్తముతో ప్రభా మీరే బంధించమని ప్రార్థించుకుంటున్నాం. వాక్యపు ప్రభా వెలుగు, వాక్యపు ప్రభా ఉదక స్నానము, వాక్యంలో ఇమడబడి వాక్యంలో ప్రభా మేము ముందు కొనసాగటకు సహాయం చేయమని పేర్కొనచ్చు. ఈ ఆరాధన క్రమాన్ని మీ హస్తంలో పెడుతూ ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకొని దీనముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమాన్ని మనము ప్రారంభించుకున్న తరుణాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లించుకోవచ్చు. దేవుని సన్నిధి, దేవుని ప్రేమ, దేవుని కృప మన మీద ఎడతెగ ఉండినట్లు మనము దేవుణ్ణి ఎల్లప్పుడూ కోరుకుంటూనే ఉంటున్నాం. దయచేసి గమనించండి, మన యేసుక్రీస్తు వారు ప్రియమైన వారు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ వెలకట్టలేనిది. ఆయన ప్రేమకు విలువ కట్టాలంటే ఈ లోకంలో, సర్వలోకంలో ఎంతమంది పుట్టారో, ఎంతమంది పుడుతున్నారో, ఎంతమంది పుట్టబోచున్నారో వారందరి ఆ ప్రేమను కలిపినా కూడా యేసుక్రీస్తు ప్రేమకు మనము సాటి చెప్పలేము. అంత గొప్ప ప్రేమికుడు మన యేసుక్రీస్తు. ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని ఆ ప్రియమైన యేసయ్య మనకు ఏం చేశారు, ఆ ప్రియమైన యేసయ్య మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటి అని జ్ఞాపకం చేసుకోవచ్చు. మనకందరికి తెలిసిన పాట, మనందరికి తెలిసిన ఆ వచనాలు, ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా అనే పాట పాడుకుంటూ దేవుడిని మహిమపరుద్దాం. మాతో పాటు ఏకీభవించి పాడవలసిందిగా కోరుచున్నాం. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా ఆశతో సంతోషము నీవేనయా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ఆనందము సంతోషము నీవేనయా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని.
అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. చుంటె తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమైన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై, ఎదుట నీ వెరుదిలో నీవే, నా మనసునా నీవే. ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై, ఎదుట నీ వెరుదిలో నీవే, నా మనసునా నీవే. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమైన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ, పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ, పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమైన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమైన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమైన నిన్ను చూడని.
యేసుక్రీస్తుతో ఉండడం అనేది, యేసుక్రీస్తుతో బ్రతకడం అనేది నిజముగా దేవుడిచ్చిన గొప్ప వరము మనకి. ఈ లోకంలో, ఈ లోక పాప భోగమాలలో, ఈ యొక్క పాప శోకంలో మనం పడి ఉండగా ఆయన ప్రేమ చూపించి మనల్ని ఎన్ని రకాలుగా మనల్ని దేవుని శోధించిన, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, ఎన్నిసార్లు దేవునికి మనము విరుద్ధముగా ఉన్నా కూడా మనల్ని ప్రేమించిన ఆ ప్రేమకు మనము కేవలము ప్రభువా ఇదిగో నా జీవితాన్ని నీకు సమర్పించుకొంచున్నాను, నా జీవితాన్ని నీకు సంపూర్తిగా ప్రభువా నేను నీకు లోపరుచుకొంచున్నాను, నా జీవితంలో సమస్తం నీకు సమర్పించుకొంచు, ఇదిగో ప్రభా నీ ప్రేమ నేను పొందిన నేను ఆ ప్రేమ ఇతరులకు పంచేవాడిగా నన్ను చేయమని ప్రార్థన చేయడం తప్ప మనం ఏమీ కూడా చేసినా దేవునికి సరిపోదు. మన హృదయాన్ని దేవునికి ఇచ్చి, మన ఆత్మ దేహాలను దేవునికి ఇచ్చి ఈ ఆరాధనలో మనము పాల్గొంపులు పొందుదాం. ఈ సమయంలో ఈనాటి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వర్తమాన వాక్య భాగమును చదువుకుందాం. ఈనాటి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగములు కీర్తనలు 121వ కీర్తన మొదటి 4 వచనాలు చదువుకుందాం. మొదటి 6 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 121వ కీర్తన మొదటి 6 వచనాలు జేసీ కొంచెం చదివించవలసిందిగా కోరుచున్నాం. కీర్తనలు 121వ కీర్తన మొదటి 6 వచనాలు చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములు సృజించినవాడు, ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కనను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండదెబ్బ అయినను నీకు తగలదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. చదవబడిన లేఖన భాగం నిమిత్తం, చెప్పబోయే దైవ వర్తమానం నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసినట్లయితే మనం ముందు కొనసాగుదాం. ప్రార్థనలు ఏకీభవించి మా అందరం దేవుని యొక్క సన్నిధి కొరకు ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందామండి. మా ప్రేమ కృపగల మా ప్రభా, జయం గల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించి కొనియాడి స్తోత్రించుటకు ప్రభా తండ్రి, అంతేకాదు ప్రభా మిమ్మల్ని ప్రభా మీ సన్నిధానంలో మిమ్మల్ని మహిమపరచుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఘనతను బట్టి స్తోత్రాలు చేసుకున్నాం ప్రభా. మరి ఈ దినాన్న ప్రభా మీ సన్నిధానంలో ప్రభా తండ్రి మేము నిలబడి ప్రభా సజీవ లెక్కలో మిమ్మల్ని స్తుతించే గొప్ప ధన్యతను భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అందరిని బట్టి స్తోత్రాలు చేసుకున్నాం తండ్రి. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ మీ శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా మీరు మమ్మల్ని ప్రభా తండ్రి నిలబెట్టి ప్రభా మరి మమ్మల్ని ప్రభా తండ్రి మీ సక్రియంగా ప్రభా తండ్రి మీ స్వకీయ జనులుగా చేసుకొని ప్రభా మేము మీ సన్నిధానంలో ప్రార్థించుటకు స్తుతించుటకు ప్రభా కొనియాడటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలు చేసుకున్నాం తండ్రి. ప్రభా మరి ఈ ఉదయకాల సమయంలో ఈ సమయాన్ని ప్రభా మీ సన్నిధానంలో పెడుతున్నాం తండ్రి. ఈ సర్వీస్ని ప్రభా మీరే దీవించండి. ఈ సర్వీస్ ప్రభా తండ్రి మాకును చూస్తున్న తండ్రి లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభా తండ్రి దీవెనకరంగా ఉంచమని వేడుకున్నాం తండ్రి. ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభా తండ్రి నింపమని వేడుకున్నాం తండ్రి. ప్రభా మరి చదవబడిన వాక్యం నిమిత్తమై స్తోత్రాలు చేసుకున్నాం, చెప్పబడే వాక్యం నిమిత్తమై ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మీరే ఆ వాక్యం ప్రభా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అంతేకాదు మనైనా ఆత్మీయంగా ఎదగబడుటకు మీరు మాకు తండ్రి ఈ వాక్యాన్ని ప్రభా మా హృదయంలో ఫలింపచేయమని వేడుకున్నాం తండ్రి. ప్రభా తండ్రి ఈ వాక్యం చెప్పబోయే దాసుని నిమిత్తమై ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దాసుని మీ కౌగిట్లో ఉంచి ప్రభా తండ్రి మీరే దీవించి మీ మాటలను ప్రభా తండ్రి ఆయన హృదయంలో వేసి ప్రభా తన నోట వచ్చే ప్రతి మాట ప్రభా తండ్రి మీ మాట కాబట్టి తండ్రి ఆ మాటలు మా జీవితంలో ఫలభరితంగా ఉండటకు సహాయం చేయమని వేడుకుంటూ ప్రభా తండ్రి మరి ఈ ఆరాధన సమయం అంతటినీ ప్రభా తండ్రి మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.
మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనందరం కలిసి దేవుని యొక్క నామమును స్మరించే విధానంగా ఒక పాట పాడుకుని దేవుని ఆరాధనలో మనము గడుపుదాం. దేవుని ఆరాధించుట, స్తుతించుట దేవునికి ఇచ్చిన మనకి దేవుడు ఇచ్చిన ధన్యత. ఎందుకంటే మన ఆరాధనలకు, స్తుతిపాత్రుడు దేవుడు ఒక్కడే. ఆయన ఒక్కడే మన స్తుతులకు పాత్రుడై ఉన్నాడు, మన ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఈరోజు చదువుకున్న లేఖన భాగంలో చూసినట్లయితే 6వ వచనంలో 121వ కీర్తన 6వ వచనంలో ఏమంటాడు? పగల ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఆ మాట మనం జ్ఞాపకం చేసినట్లయితే ఇంకా రాత్రింబవళ్ళు దేవుని యొక్క సన్నిధి, దేవుని కృప, దేవుని కనికరం మన మీద ఉన్నప్పుడు ఇక మన జీవితంలో మనం చేయవలసిన కార్యం ఏంటి? రాత్రింబవళ్ళు దేవుని యొక్క సన్నిధి, దేవుని ప్రేమ, దేవుని కాపుదల మన మీద ఉన్నది. రాత్రింబవళ్ళు మనము దేవుని ఆరాధించవలసిన బద్ధులమై ఉన్నాం. కానీ దేవుడు కోరేది అది కాదు. నీ పనులు నీ చేసుకుంటూనే, నీ జీవితం జీవిస్తూనే, నీ యొక్క ఇహలోక సంబంధమైన భౌతికపరమైన జీవితం జీవిస్తూనే నాకు కేటాయించిన నా సమయాన్ని బట్టి నువ్వు జీవించితే చాలు. నువ్వు రాత్రింబవళ్ళు నన్ను ఆరాధిస్తేనే నేను జీవిస్తున్నాను అనలేదు. కానీ ఆ మాట జ్ఞాపకం చేసుకొని నిజంగా దేవుడు ఏమంటాడంటే, పగల ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలకుండా నేను కాపాడే తండ్రి. దేవుడు మన తండ్రి. ఆ తండ్రికి ఎంత చేసినా, ఎంత ఇచ్చినా, ఎంత స్తుతించినా సరిపోదు. కానీ మన హృదయంలో నుండి వచ్చిన ఆ స్తుతి ఆరాధన, మన హృదయం నుండి వచ్చే ఆ దైవ సన్నిధిలో వచ్చే ఆ దేవునికి కృతజ్ఞతలు, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే నా పాట పాడుకుని దేవుడిని మహింపరుచుకుందాం. ఆ పాటలు మాతో పాటు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాం. సరిచేయు నా తండ్రివి, నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తలకుండా కాచే నీ ప్రేమ
యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివే గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివే 1000 మంది కొనియాడనుకో కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ 1000 మంది కొనియాడనుకో కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే తండ్రి అయిన దేవుడు మనకిస్తున్న ఆశ్వాసన, తండ్రి అయిన దేవుడు మనకిస్తున్న ఆ యొక్క నిరీక్షణ, తండ్రి అయిన దేవుడు మనకిస్తున్న ఆ ప్రేమ ఎన్నిసార్లు తడబడినప్పటికీ, ఎన్ని తప్పటడుగులు వేసినప్పటికీ, ఎన్నిసార్లు మనము దేవుని యొక్క కృపకు దూరముగా ఉన్నప్పటికీ మనల్ని ప్రేమించి ఆదరించి ఓదార్చి, తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ కంటే, తండ్రి విడిచిన తల్లి మరచిన నేను నిన్ను మరువను విడువను చెప్పిన గొప్ప తండ్రి మన తండ్రిగా ఉన్న కాలంలో, అటువంటి గొప్ప తండ్రి మన నుంచి కోరేది కేవలం మన స్తుతి ఆరాధన. మన క్రైస్తవ జీవితంలో దేవుడు చెప్పినట్లు మనం చేసుకుంటూ వెళ్ళడమే తప్ప ఇంకేమీ కోరుకోవట్లేదండి. దయచేసి గమనించండి ప్రియులారా, అట్టి ప్రేమతో ప్రేమించిన మన తండ్రికి, అట్టి ప్రేమతో ప్రేమించిన మన ప్రభువునకు
మన జీవితాన్ని సంపూర్తిగా దేవునికి సమర్పించుకొని దేవుడిచ్చిన ఈ యొక్క సమయాన్ని తిరిగి దేవుని కొరకు వినియోగించే విధానముగా ఈరోజు దేవుడు మనకి ఉపకారముగా ఇచ్చాడు, ఒక ఈవిగా ఇచ్చారు. ఈ రోజుని మనం తిరిగి దేవుని కొరకే జీవించి బ్రతికి ఆయన నామమును ఘనపరచినట్లు మనము ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోనికి వెళ్ళక మునుపు మనం చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. ప్రభువా, ఆది శక్తిమంతుడా, నీతిమంతుడా, ప్రభా మీ యొక్క నీతిలో ప్రభా మా జీవితాన్ని అమర్చినవాడు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ ప్రేమ, మీ కనికరం, మీ వాత్సల్యత ఎడతెగక మా మీద ఉంచి ప్రభా మాలో ఉన్న దుర్నీతిని తీసివేసి నీతి అనే వస్త్రం ధరింపజేసి నీతిలో ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీ నీతికి ప్రభా మేము అర్హులము కాము, అయినప్పటికీ మమ్మలను మీరు ప్రేమించి యేసుక్రీస్తు రక్తము ద్వారా, యేసుక్రీస్తు యొక్క నీతి ప్రభా సూచకల ద్వారా మనల్ని మీరు ప్రభా రక్షించుకొని మాలో ఉన్న సమస్త దుర్నీతిని తీసివేసి ప్రభా మీరు మమ్మలను ప్రేమించి యేసుక్రీస్తు ద్వారా ప్రభు మాకు నీతి వస్త్రమును ధరింపజేసిన దేవా మీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మా పాపములను బట్టి మీరు మమ్మల్ని ప్రభా శిక్షించి ఉన్నట్లయితే ప్రభా మేము నిర్మూలం అయిపోయి ప్రభా ఈనాటికి ప్రభా పుట్టగతులు లేకుండా ఉండేవారము. అయినప్పటికీ మీరు పుట్టించారు కాబట్టి ప్రభా ఆ పుట్టుకలో మీ ద్వారా మేము జన్మించాం కాబట్టి ప్రభా ఆ జన్మలో ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు పునర్జన్మ, నూతన జన్మ, మారు మనసు జీవితాన్ని దయచేసి మీ పరలోకానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్న మా దేవా మీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు. మా జీవితాన్ని పణంగా పెట్టి మా జీవితాన్ని మీకు సంపూర్ణంగా ధారపోసి ప్రభువా మీ సన్నిధికి వస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, కాచి కాపాడండి. వాక్యము ప్రభా మేము ధ్యానించబోచుండగా పరిశుద్ధాత్మ దేవ మాకు బోధను దయచేయండి. మీ యొక్క నియంత్రణలో మమ్మల్ని ఉంచమని ప్రార్థించుకుంటున్నాం. మీ అదుపులోకి మేము వహించుకుంటున్నాం. ప్రభా మాకు జ్ఞానమును దయచేయండి, పరలోకపు జ్ఞానము దయచేయండి. మీ యొక్క మాటలను, మీ సత్యములను ప్రభా ఎరిగి తద్వారా మేము జీవింపజేయబడి మీ యొక్క మార్గము నడుచుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. మాలో ఉన్న సమస్త పాపం తీసివేసి ప్రభా నీతితోనూ ప్రభా మాకు ఇచ్చిన యొక్క ఆశీర్వాదాన్ని మీరు దీవించమని వేడుకొంచు. ఈ వాక్యం ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థించుకొంచు. మీరే మాకు తోడుగా నడిపించమని ప్రభా మాలో ఉన్న సమస్త పాపములను తీసివేసి, మాలో ఉన్న సమస్త దోషములను తీసివేసి ప్రభా మాకు ఇచ్చిన ఈ యొక్క నూతన జీవాన్ని మేము ప్రభా మీ కొరకు జీవించే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకొని దీనముగా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో జూన్ మాసంలో మొట్టమొదటి ఆదివారపు ఆరాధన సమయంలో దేవుడు మనతో మాట్లాడి, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి, దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్న జీవితము కేవలం దేవుడిచ్చిన ప్రసాదమని, దేవుడిచ్చిన జ్ఞానమని మనం భావించి తృప్తితోనూ సంతోషముతో మనం నడిపిస్తున్న మన దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. దేవునికి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. మన జీవితంలో దేవుడు చేసిన మేళ్లకు తిరిగి మనం ఏదైనా చేయాలంటే దేవుడు కోరేది ఒకటే, మన హృదయాన్ని, మన ఆత్మను దేవునికి సమర్పించుకొని, మన హృదయాన్ని ఆత్మను దేవునికి సమర్పించుకొని మన జీవితంలో దేవుడు ఇచ్చిన గొప్ప కార్యమును జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదాలతో, దీవెనలతో మన ముందు కొనసాగాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి అట్టి దీవెనలు మనము పొందుకున్నట్లు మనం ప్రార్థన చేసుకుందాం. వాక్యం చదువుకుందాం, వాక్యంలో మనం లీనమైపోదాం, వాక్య ధ్యానము చేసుకుందాం. 121వ కీర్తనలో మనము చూస్తున్నట్లయితే కీర్తనకారుడు ఏమంటాడంటే ఇది యాత్రా కీర్తన అని మనము గమనిస్తుంటున్నాం. యాత్రా కీర్తన మనం గమనిస్తున్న తరుణంలో యాత్రా కీర్తన అనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి కానాను చేరే ఆ యొక్క యాత్రలో, ఆ యొక్క దైవ సంబంధమైన దేవ ప్రణాళికలో జరగవలసిన ఆ యాత్రలో వారు కొన్నిసార్లు ఎంతో రకాల కష్ట నష్టాలు వచ్చినప్పుడు వారు దేవుణ్ణి చూసి దేవుని వైపు మళ్ళీ దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న ఆశీర్వాదాలతో పాటు వారి జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం కాకుండా తిరిగి కష్టం వచ్చినప్పుడు దేవునికి సనిగి గొణిగి దాదాపు 2 లక్షల మంది బయలుదేరిన ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులు బయలుదేరిన 2 లక్షల మందిలో చివరికి కానాను చేరుకున్నది ఇద్దరే.
ఆ యొక్క సమయాన్ని, ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోవాను ఆశ్రయించిన ప్రతి వ్యక్తికి పరలోకము ఉంటుందని నిశ్చయంగా చెప్పాలంటే యెహోషువ కాలేబు వలె వారు ప్రారంభించిన రోజు నుండి ఆ కానాను చేరేంత వరకు దేవుని మీద నమ్మకం పెట్టుకొని, దేవుని మీద యథార్థంగా ఉండి, దేవునికి సనగకుండా, దేవుని విరుద్ధంగా గొనగకుండా వారి జీవితాన్ని కొనసాగించారు. కాబట్టి వారు కానాను చేశారు. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ యొక్క భూలోక ప్రపంచంలో ఈ భౌతికపరమైన ఈ జీవితము మనకి దేవుడిచ్చిన ఒక యాత్ర. ఏ యాత్ర అంటే పరలోకానికి మనల్ని చేర్చే యాత్ర. ఈ లోక యాత్రలో మనకొచ్చే కష్టాలను బట్టి, మనకొచ్చే ఇబ్బందులను బట్టి, మనకొచ్చే కష్టకరమైన సమయాలను బట్టి ఒకవేళ మనము పాడుపోయి మనము పారిపోయి దేవునికి విరుద్ధంగా ఉంటే ఒక మాట అంటున్నాడు, యెహోవా యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే, యెహోవా యందు కనుక నువ్వు నమ్మిక ఉంచినట్లయితే, కీర్తనలు 121వ కీర్తన 3వ వచనము చూసినట్లయితే ఏం రాసిందంటే, ఆయనని పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే మాటకు ఒక పరమార్థముగా నీ పేరు అక్కడ పెట్టుకున్నట్లయితే, కిరణ్ మోహన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే ఆ ఒక పదములో గనక మన పేరు మనం చెప్పుకుంటే ఎంత ఆశీర్వాదకరం, ఎంత దీవెనకరము. అరే, ఈ లోకాన్ని ఇశ్రాయేలుని సృజించిన, ఈ లోకాన్ని సృజించిన సృష్టికర్త నాకు దేవుడుగా ఉన్నాడా? ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త నాకు నాయకుడిగా ఉన్నాడా? నన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికి తన కుమారుని పంపాడా అనే ఆ గొప్ప మాటను గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దాని గురించి ధ్యానం చేసుకున్నట్లయితే, దాంట్లో గనక మనము మన యొక్క జీవితాన్ని వెతుక్కున్నట్లయితే ఏమవుతుందో తెలుసా? మన జీవితాన్ని మనము దేవునికి ఇచ్చుకునే విధానముగా, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకునే విధానముగా, నన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కిరణ్ మోహన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే మాటను మనము జ్ఞాపకం చేసినట్లయితే, మీ పేర్లు అక్కడ మీ యొక్క మనసులో పెట్టుకొని చదువుకోండి. ఎంత నెమ్మది, ఎంత సంతోషం, ఎంత సమాధానము. ప్రత్యేకముగా ఈ సమయంలో ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా, ఈ యొక్క కోవిడ్-19 ఈ పరిస్థితి బట్టి చూసినట్లయితే ఎంతమంది దేవుని యొక్క సన్నిధి చేరి ఉన్నారు, ఎంతమంది రక్షణ లేక కొనసాగి, రక్షణ లేక ఈ లోకంలో చనిపోయి నరకానికి వెళ్ళి ఉన్నారు. నరకానికి వెళ్ళిన వారి యొక్క జాబితాలో ఒకవేళ వారితో ఉన్నవారు, సన్నిహితంగా ఉన్నవారు, క్రీస్తు ఎరిగిన వారు, క్రీస్తుని చెప్పకుండా వారు నరకంకి వెళ్ళినట్లయితే ఆ యొక్క నరకానికి వెళ్ళిన వారి యొక్క ఆత్మలు ఘోషిస్తూ ఉంటాయి. దయచేసి గమనించండి ప్రియులారా, లోకంలో మనకి బ్రతుకునిచ్చారు, లోకంలో మనకి దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవాన్ని దేవునికి సమర్పించుకొని ఎవరైతే ఆత్మఘోష లేకుండా, నరకంలోనికి వెళ్ళి ఆత్మఘోష లేకుండా నీ జీవితాన్ని, నీ యొక్క జీవితాన్ని, నీ మాటలను, నీ చేతలను నడిచే స్వార్థలుగాను, జీవించే స్వార్థలు కనుక మీరు మన జీవితాన్ని అన్వయించుకుంటే, గమనించుకుంటే, మార్చుకుంటే మన ద్వారా ఎంతోమంది పరలోక ప్రవేశం జరుగుతుంది. దయచేసి గమనించండి. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దయచేసి గమనించండి పిల్లరా, కీర్తనలు 121వ కీర్తన మనం చూసినట్లయితే మొట్టమొదటి వచనంలో, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. దయచేసి గమనించండి పిల్లరా, కీర్తనకారుడు ఇక్కడ యాత్రా కీర్తనలో ఏమంటాడంటే, మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన యొక్క జీవితంలో యాత్రలో, దేవుడు మనకిచ్చిన ఈ దేవుని యాత్రలో మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఈ లోకంలో, ఈ ప్రయాణంలో దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండడమే కాకుండా మనల్ని పోషించి, రక్షించి, సంరక్షించి మన జీవితాన్ని దేవునికి ఇచ్చుకునేటట్లు దేవుడు మనల్ని ప్రేరేపించాడు. అందుకనే దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి ఆ రక్షణ కొనసాగించుకొంచు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అనే మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా తండ్రి ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి కానానుకు తీసుకు వెళ్ళవలసిన ఆ తరుణాన్ని మోషేకు అప్పగించి, మోషే ద్వారా ఎంతోమంది ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చి ఏం చేస్తున్నారంటే ఆ యొక్క మార్గంలో నడుస్తున్నారు, ఆ విజయ యాత్రలో నడుస్తున్నారు. ఫరో విరుద్ధము, ఫరో సైన్యం విరుద్ధము, ఫరో యొక్క చక్రవర్తి యొక్క సైన్యకు విరుద్ధముగా వారు ఏమి పోరాడలేదు. కానీ ఫరో చక్రవర్తి యొక్క ఒక్క సైనికుడిని కూడా వారు హతమార్చలేదు. కానీ యెహోవా ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో కలిపేసినట్లు మనము ఆ యొక్క సన్నివేశంలో చూస్తుంటున్నాం. ఏ నీరైతే ఇశ్రాయేలు కొరకు లేచి నిలబడి ఎండిన నేలను ఇచ్చిందో అదే నీరు
ఫరో చక్రవర్తి యొక్క సైన్యాన్ని, ఫరో చక్రవర్తి యొక్క శత్రు యొక్క ఆ యొక్క భయమును, శత్రు యొక్క ఆనవాలు లేకుండా ఆ నీరు, ఏ నీరైతే ఇశ్రాయేలు కొరకు లేచి నిలబడి పాయలుగా చీలబడిందో అదే నీరు శత్రువులను నాశనము చేసింది. దయచేసి గమనించండి ప్రియులారా, మీకు శత్రువులు ఉన్నట్లయితే కొండల తట్టు కాదు, మెట్ల తట్టు కాదు చూడవలసింది, దేవుని తట్టులో చూడాలి. ఇక్కడ చూస్తున్నట్లయితే కానీ ఈ దేవుడు గొప్ప దేవుడు. ఎటువంటి గొప్ప దేవుడు అంటే, కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని గమనించినట్లయితే ఈ యెహోవా తండ్రి కొండలలో నుంచి కూడా ఇశ్రాయేలీయులకు సహాయం చేసినట్లు ఆనవాళ్ళు మనకు బైబిల్లో ఉన్నది. కొండల తట్టు చూసి నేను మొరపెట్టినప్పుడు ఆ కొండలో నుంచి నిర్జీవమైన, జీవము లేని, ఏ సహాయము, ఎటువంటి పరిస్థితికి పనికిరాని కొండ కూడా యెహోవా చెప్పిన మాటకు లోబడి నీటిని ప్రసాదించిందండి. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము, కొండ వలన కాదు. దయచేసి గమనించండి పిల్లరా, యెహోవాను మనం ఆశ్రయిస్తే, యెహోవాను గనక మనము మన జీవితంలో ఒక ఆధారంగా పెట్టుకుంటే నిర్జీవమైన, జీవము లేనివి కూడా మనకి జీవాన్ని ప్రసాదించే విధానంగా దేవుడు వాడుకుంటాడు. నీ జీవితంలో కష్టము, నష్టము, ఇరుకులు, ఇబ్బందులు అవి నిర్జీవముగా ఉన్నప్పటికీ నీవు గనక దేవునిలో లేకపోతే నిర్జీవమైన ఈ కష్టాలు నీ జీవితాన్ని పాడు చేస్తుంది. నిర్జీవమైన నీ బాధలు, ఆ కొండలు, ఆ యొక్క కష్ట నష్టాలు నిర్జీవంగా ఉంటాయి. కానీ నీవు ఆ కష్టాల్లో కూరుకుపోతే నీలో ఉన్న జీవాన్ని కూడా అవి నాశనం చేస్తాయి. కానీ ఆ నిర్జీవమైన ఆ కష్ట నష్టాలను, నిర్జీవమైన ఆ యొక్క ఇబ్బందులు, ఇరుకులను నీవు గనక దేవునికి సమర్పించుకొని, జీవంలో ఉన్న నీకు జీవాన్ని ప్రసాదించిన క్రీస్తుని, నీకు జీవం ప్రసాదించిన యెహోవాని, సృష్టికర్తను గనక నీవు స్మరిస్తే నిర్జీవమైన ఈ కష్ట నష్టాలు నిర్జీవంగానే మిగిలిపోతాయి. కానీ నీ దగ్గరికి రావు, వచ్చినా నిన్ను ఏమి చేయలేవు. వచ్చి నిన్ను కష్టపెట్టినా, ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బందులలో దేవుడు నీకు జీవాన్ని ఇచ్చి, నీకు మరణానికి దగ్గర కాకుండా, మరణానికి లోపరచకుండా, ఒకవేళ ఆ యొక్క కష్టము, ఆ నిర్జీవమైన కష్టము నిన్ను జీవింపజేయడానికి కష్టపెట్టి, ఆ నిర్జీవమైన కష్టము నువ్వు దాన్ని స్వీకరించి దానికి తావునిచ్చి ఆ నిర్జీవమైన కష్టాన్ని నీ జీవితంలో జీవింపజేసుకొని నీవు గనక మరణిస్తే ఆ మరణంలో కూడా దేవుడు నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. దయచేసి గమనించండి పిల్లారా, నిర్జీవమైన కష్టాన్ని నీ జీవితంలోనికి ఆహ్వానించి, నీ జీవితంలోనికి నువ్వు ప్రేరేపించి, నిర్జీవమైన బాధను, నిర్జీవమైన శోధనలను, నిర్జీవమైన ఆ యొక్క బాధలను, శోధనలను నీ జీవితంలోనికి నువ్వు రాణించుకోవద్దు. ఒకవేళ వచ్చిన కష్టం వచ్చిన, బాధ వచ్చిన ఆ కష్టాన్ని, ఆ నిర్జీవమైన ఆ కష్టాన్ని నీ జీవితంలో తీసుకొని దాన్ని జీవింపజేసుకొని నువ్వు జీవం లేకుండా ఉండడం కంటే ఆ కష్టాన్ని తీసివేసి సజీవుడైన యేసు క్రీస్తు నామములో ఆ కష్టాన్ని నువ్వు తొలగించుకో. ఏ కష్టము, ఏ బాధ, ఏ ఇరుకు కొండల తట్టు చూసి ప్రభువా నన్ను కాపాడని కొండల తట్టు చూడటం కాదు. కానీ కొండల తట్టు చూస్తున్న వారు ఏం చేశారు? ఇశ్రాయేలీయులకి దాహమైనప్పుడు మోషే ద్వారా దేవుడు మాట్లాడి, ఆ కొండతో మాట్లాడి, ఆ కొండను కొట్టినప్పుడు, కొండతో మాట్లాడినప్పుడు నీరు వచ్చింది. ఎంతమందికండి నీరు? లక్షల మందికి నీరు. నీటి సమస్య, నీటి విషయంలో మనం చూసినట్లయితే ఇహలోక సంబంధంలో సమ్మర్ రంగాల్ని, వేసవి కాలము వచ్చిన వెంటనే మనకి దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్తారంటే, ఈ లోకంలో నీటి సమస్య ఎంత ఘోరమైనదో మనకి బాగా తెలుసు. నీటి సమస్య ఎంత ప్రమాదకరమైనదో మనకి బాగా తెలుసు. వేసవి కాలము రాగానే మోటార్లు ఆడుతూ ఉంటాయి కానీ నీరు రావు, మోటార్లు కాలిపోతాయి కానీ నీరు రావు. నీరు లేకుండా మనం ఏమీ చేయలేము. స్నానాలు, ఈ వేరే ఇతర విషయాలు ఏమీ మనము శుద్ధీకరించుకోలేము మన జీవితాన్ని. కానీ యెహోవా తండ్రి నీరు లేని స్థలములో, నీరు రాలేని స్థలములో ఎక్కడైతే నీరు పుట్టదో అక్కడి నుంచి పుట్టించాడు దేవుడు. అది మన దేవుని యొక్క గొప్పతనం. శూన్యములో నుండి సమస్తమును సృష్టించే దేవుడు మన దేవుడు. ఇది కుదరదు అని మనిషి మాట్లాడేది, ఇది అయ్యే పని కాదు అని ప్రకృతి విలపిస్తుండగా, అట్టి ప్రకృతిలో నుండి ఆ ప్రకృతి యొక్క ఆ శక్తిని మనకి చూపిస్తున్నాడు. బండ నుండి నీరు ఎక్కడైనా కదులుతుందా? బండ సందులలో నుండి నీళ్ళు వస్తుందా? లేదండి.
నీ కష్టము బండ వంటిగా ఉండొచ్చు, నీ యొక్క బాధ బండలాగా నువ్వు చూడవచ్చు. దయచేసి గమనించండి, బండను చూడవద్దు. బండలో నుండి యెహోవా తండ్రిని ప్రార్థన చేసిన తర్వాత యెహోవా తండ్రి నీకు ఇచ్చే ఆ శక్తిని నీవు గమనించి ఆ బాధను నీవు తొలగించుకోవడానికి ఆయన ఇచ్చే ఆ నిలకడగా ఉండే ఆ విశ్వాసాన్ని నువ్వు కనపరుచుకున్నట్లయితే ఏమవుతుందో తెలుసా? నీలో ఉన్న ఆ నిర్జీవమైన తత్వాన్ని, నీ మనలో ఉన్న ఆ నిర్జీవమైన ఆ సన్నివేశాన్ని, మనలో ఉన్న ఆ నిర్జీవమైన బాధను దేవుడు తొలగించే విధానముగా ఒక జీవము గల ఓటను మనకి సృష్టిస్తాడు. హాగరు ప్రార్థన చేస్తుంది. హాగరుని, ఇష్మాయిలును అబ్రహాము తరిమి వేశాడు, వెళ్ళిపోయింది. ఎడారిలో ఉంది, ఎడారిలో మనకి నీరు లేదు. కానీ హాగరు ప్రార్థించగా ఏమైందండి? ఎడారిలో నీరు ప్రవహింపజేశాడు దేవుడు. నీ జీవితంలో ఎడారి ఉన్నదా? నీ జీవితంలో ఎడారి లాంటి బ్రతుకున్నదా? దయచేసి గమనించిన ప్రియులారా, సంతోషంగా ఉన్నాము, సమాధానంగా ఉన్నాము, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి, మంచిదే. కానీ వాటిని గురించి మనము వాటి బట్టి అతిశయిస్తున్నామా? వాటినిచ్చిన యేసుక్రీస్తు యెహోవా తండ్రిని మహిమపరుస్తున్నాం అనేది ప్రశ్న. ఆస్తులు ఉండడం తప్పు కాదు, అంతస్తులు ఉండడం తప్పు కాదు, బంగారం కొనుక్కోవడం తప్పు కాదు, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని పొందుకోవడం తప్పు కాదు. కానీ పొందుకున్న తర్వాత ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోవడం, పొందిన తర్వాత ఆ ఆస్తులను బట్టి అంతస్తులను బట్టి మనుషులను కొలవడం, ఆస్తులను బట్టి అంతస్తులను బట్టి మనుషులను ఇమడిపోవడం, మన డబ్బులు ఉన్నప్పుడు మనుషుల్ని మర్చిపోయి డబ్బు లేనప్పుడు మనుషుల్ని ఆకట్టుకోవాలనే ఆలోచన ఉండడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. దయచేసి గమనించండి. ఇశ్రాయేలు అదే చేశారు. కష్టం ఉన్నప్పుడు దేవుణ్ణి మొరపెట్టారు, కష్టం తీరిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయారు. ఏముందిలే, అంత సునాయాసంగా వెళ్ళిపోతుందిలే అని దేవుని ఆరాధించలేకపోయారు. నీరు వచ్చినప్పుడు సనిగారు, గొనిగారు. ఇప్పుడు ఇహలోక సంబంధంగా మనం చూసినట్లయితే భౌతిక పరంగా ఈ సమయంలో ఏముందండి? కరోనా వైరస్, COVID-19 లోకాన్ని గజగజలాడిస్తుంది, వణికిస్తుంది. కానీ నిన్న దినాన ఒక పోస్ట్ చూశాను ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ. ఏం చెప్తున్నారంటే, ఫరో చక్రవర్తి అంటున్నాడు, మీరు ఈ ఒక్క కరోనా తెగులుకే మీరు ఇంతగా భయపడిపోతున్నారే. నేను నా జీవితంలో 10 తెగుళ్ళను చూశాను. ఆ 10 తెగుళ్ళను నేను ఎట్లా భరించాను నాకే తెలీదు. ఆ 10 తెగుళ్ళను నేను భరించలేక నేను నాశనం అయిపోయాను. ఇప్పటికైనా దేవుని మాట నమ్ము అని ఫరో చక్రవర్తిని పిక్చర్ పెట్టి, ఒక తెగులకే ఇంత భయపడుతుందని 10 తెగుళ్ళు దేవుడిచ్చిన ఆ తెగుళ్ళ నుండి నేను కాపాడుతున్నాడు దేవుడు. సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో అంటాడు. నువ్వు ఎప్పుడైనా దేవుడి మాట విను అంటాడు. అంటే అర్థం ఏంటి? ఆ 10 తెగుళ్ళు వచ్చినప్పుడు ఐగుప్తులో గోషెన్లో ఇశ్రాయేలు అందరూ ఇశ్రాయేలులో ఉన్నారు. ఆ 10 తెగుళ్లలో ఒక్క పేనైనా, ఒక్క కప్పైనా, ఒక్క గుల్లైనా, ఒక నీరైనా, ఒక రాయి అయినా ఇశ్రాయేలీయుల మీద ఒక్కరి మీద కూడా పడలేదండి. అదే ప్రాంతంలో ఉన్నారు, గోషెన్లో ఉన్నారు, వీళ్ళు ఐగుప్తులో ప్రాంతంలో ఉన్నారు. 10 తెగుళ్లలో ఒక్క తెగుల్లో ఒక్క అంశము 0.00001% కూడా ఇశ్రాయేలీయులకు ఒక్కరు కూడా తగలేదండి. వారు అదే ప్రదేశంలో ఉన్నారు. ఐగుప్తులకు మాత్రమే తగిలింది. దయచేసి గమనించండి పిల్లారా, యేసుక్రీస్తు ప్రేమను బట్టి నేను ఆహ్వానిస్తున్నాను. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రేమను బట్టి మీకు నేను తెలియపరుస్తున్నాను. ఏంటంటే, మనందరికీ తెలిసిన విషయమే. బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా నీకు తోడు ఉండగా 10,000 మంది కుడివైపు పడినను 1000 మందిని ఎడవైపు పడినను భయపడవలసిన అవసరం లేదు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేల్ అంటే నీవే. ఇశ్రాయేల్ అంటే యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచుకున్న ఆ జనాంగము దేవుణ్ణి త్యజించి విడిచిపెట్టి దేవుణ్ణి వదిలేసి దేవుడికి విసర్జించి ఉన్న జీవితాన్ని చూసి ఈ కాలంలో దేవుని యేసుక్రీస్తు ప్రేమ ద్వారా ఇశ్రాయేలుగా కాకపోయినప్పటికీ ఆయన అన్య జనులుగా మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీ జీవితంలో తెగులు ఉంటే నువ్వు దాన్ని దేవునికి సమర్పించుకో. తెగులు నీ దగ్గర రానియకుండా చూసుకో. తెగులు నీ దగ్గర రానియకుండా ఏమిటంటే, ఏ తెగులు నీ గుడారము సమీపించదని దేవుడు చెప్పిన మాట. దేవుడు చెప్పిన మాటది. ఏ తెగులు నీ గుడారము నేను సమీపించలేను. కానీ మన జీవితంలో తెగులు ఉన్నట్లయితే అర్థం ఏంటంటే, ఆ దేవుని మాటను ఉల్లంఘించి, ఏ తెగులు నేను నీకు దగ్గరగా రానియననే మాటను మనం ఉల్లంఘించి
తెగులు వైపు మనం వెళ్ళి తెగుల్ని మనము ఆహ్వానించుకొని మనం జీవిస్తున్నాం. దయచేసి గమనించండి పిల్లలు, కొన్నిసార్లు తెగులు మనకు వచ్చింది ఎందుకు వస్తుంది? తెగులు అంటే కరోనా వైరస్, తెగులు అంటే ఈ యొక్క 10 తెగులు ఫరో చక్రవర్తికి తగిలిన 10 తెగులలో కాదని దయచేసి గమనించండి పిల్లల. అన్నిటికంటే ప్రమాదకరమైన, అన్నిటికంటే ఘోరమైన, అన్నిటికంటే క్షీణింపజేసే, అన్నిటికంటే ప్రమాదకరం, అన్నిటికంటే జీవితాన్ని సంపూర్తిగా నాశనము చేసి జీవితాంతము క్రైస్తవులుగా బతికి, జీవితాంతము క్రీస్తు కొరకు బతికి, ఒక చిన్న పాపము ద్వారా, ఒక చిన్న వైరస్ ద్వారా, ఒక చిన్న బ్యాక్టీరియా ద్వారా, ఒక చిన్న క్రియ ద్వారా జీవితాంతాన్ని నాశనం చేసే ఒక వైరస్ మనం జ్ఞాపకం చేసుకున్నది. ఏంటంటే పాప వైరస్. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. మనకి పాపం అనే ఆ వైరస్, ఆ పాపం అనే యొక్క రోదన, ఆ తెగులు మనలో ఉండంగా కొండల తట్టు చూడటానికే మనల్ని ప్రేరేపిస్తుంది. దయచేసి గమనించిన పిల్లారా, ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, కొండల తట్టు నిన్ను చూస్తున్నాను. ఎందుకు చూడాలి కొండల తట్టు? ఎందుకంటే ఆ పాపము ద్వారా నేను దేవుణ్ణి చూడలేకపోతున్నాను. యెషయా ప్రవక్త అంటాడు కదా, నీ పాపము దేవునికి నీకు మధ్యగా ఉన్నది. దయచేసి గమనించండి ప్రియులారా, పాపము తొలగించబడి పాప క్షమాపణ పొంది పాప యొక్క సన్నిధిలో నుండి, పాప యొక్క శక్తిలో నుండి, పాప యొక్క ప్రభావంలో నుండి మనల్ని వేరు చేసిన దేవునికి మనము వేరుగా ఉండవలసిన తరుణంలో తిరిగి పాపాన్ని మనము ఆహ్వానించుకొని ఏం చేస్తున్నామంటే, కొండలను చీల్చి, కొండలను బ్రద్దలు చేసి, కొండల నుంచి నీరు ప్రవహింపజేసిన యెహోవాను చూడకుండా ఆ కొండలను చూసి, కొండల తట్టు మనల్ని ప్రేరేపించి, కొండల తట్టు వైపే మనల్ని ఇమర్చేటట్లు, కొండల వైపే చూసి ఆ కొండలనే మనం ధ్యానించేలాగా పాపం మనల్ని చేస్తుంది. దయచేసి గమనించండి పిల్లారా, పాపము, పాప కుళ్ళు, ఈర్ష, కుట్ర, వీటన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీలో ఉన్న, నీ హృదయంలో ఉన్న ఆ ఘోరమైన పాపమును, ఇర్మీయా ప్రవక్త అన్నట్లు హృదయము అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది, దాన్ని ఎరిగిన వారు ఎవరు? ప్రమాదకరమైన హృదయంలో నుండి ఆ ప్రమాదాన్ని, ఆ పాపమును, ఆ సమస్తాన్ని తీసివేసి నీకు నిత్యమైన నిరీక్షణ, నీతి వస్త్రం ధరింపజేసిన ఆ యేసుక్రీస్తుని, ఆ యెహోవా తండ్రిని కొలవవలసిన కొన్నిసార్లు క్రైస్తవులు, ఆ జనం ఏం చేస్తున్నారంటే యెహోవాను మర్చిపోయి కొండలు తట్టి చూస్తున్నారు. దయచేసి గమనించండి పిల్లారా, దయచేసి గమనించండి. సాతాను యొక్క కృతంత్రం ఏంటో తెలుసా? సాతాను యొక్క నయవంచికతనం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇశ్రాయేలీలు దాహం కొరకు, నీటి కొరకు పరితపిస్తున్నప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, నువ్వు వెళ్ళి ఆ కొండతో మాట్లాడు, నీళ్ళు వేస్తుంది అన్నాడు. మోషే వెళ్ళి కొట్టాడు, అది వేరే ప్రస్తావన, నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు సాతాను యొక్క కుతంత్రం ఏంటో తెలుసా? సాతాను యొక్క లక్షణం ఏంటో తెలుసా? సాతాను యొక్క ఘోరమైన ఆకర్షణ ఏంటో తెలుసా? ఆ కొండను చూపించి, కొండలో పారే నీటిని చూపించి, ఈ నీరు నిన్ను జీవింపజేస్తుంది అంటాడు. అతి ప్రమాదకరమైన, మరణానికి తీసుకుని వెళ్ళే, మనల్ని నాశనం చేసే విషయాలని అతి ఆకర్షణీయంగా చూపిస్తాడు సాతాను. ఇదిగో నీకు సహాయం చేస్తున్నది ఆ కొండ, ఆ కొండల నుంచి వచ్చే నీళ్లు తాగి నువ్వు బ్రతుకున్నావు తప్ప ఆ కొండను నువ్వు చూడంటారు. ఆ ఇశ్రాయేలు అదే చేశారు. యెహోవాను మర్చిపోయారు, కొండను చూశారు. కొండను చూసి, కొండను చూసి ఆ కొండ కింద బ్రతలైపోయి వారు నిర్మూలం అయిపోయారు. ఇద్దరు మాత్రం కొండలో ఉన్న, కొండల నుంచి వచ్చే నీటిని చూడకుండా ఆ నీటిని ప్రసాదించే యెహోవాను చూశారు, వారు కానాను చేరారు. దయచేసి గమనించండి ప్రియులారా, పరలోకపురి కానానుపురికి మనము వెళ్తున్నాం. పరలోకం అనే కానానుపురికి మనం బయలుదేరుతున్నాము. ఆ యొక్క ప్రయాణంలో కొండల తట్టు చూసి, కొండల వైపు చూసి, ప్రభువా ఏంటి కొండలను వచ్చు? దయచేసి గమనించండి ప్రియులారా, ఆ కొండలను బద్దలు చేసి కొండల నుండి నీరుచ్చే ఆ నీటి ఉడపను, నీటి బుగ్గను, జీవజలపు బుగ్గలు ఊరింపజేసే యేసు క్రీస్తుని మనము కనుగొనాలి. ఆ యేసుక్రీస్తుని మనము స్వీకరించిన మనము ఆ యేసుక్రీస్తుని నీరు మనలో నుంచి ప్రవహింపజేయాలి. దయచేసి గమనించండి. సమరయ స్త్రీ దగ్గరకు వచ్చాడు యేసుక్రీస్తు, నేనిచ్చు నీరు తాగిన వారు ఎన్నటికీ దప్పికొనడు. దయచేసి గమనించండి పిల్లలు. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, చాలా మంది ఏమంటారంటే పరలోకంలో ఎంతో ఆశీర్వాదకరం అంటారు. ఎందుకని? పరలోకంలో ఆకలి ఉండదు, పరలోకంలో దప్పిక ఉండదు, ఇంకా పరలోకంలో చాలా ఉంటాయి. కానీ ఈ రెండు విషయాలు నేను చెప్తాను భౌతిక పరంగా, ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ విషయం బట్టి. దయచేసి గమనించండి పిల్లలు, చాలా మంది ఏమంటారంటే పరలోకంలో మనకి ఆకలి ఉండదు, పరలోకంలో మనకి దప్పిక ఉండదు. దయచేసి గమనించండి, పరలోకం దాకా ఎందుకండి?
ఈ లోకంలో ఉండగానే నువ్వు ఆకలి కొనకుండా జీవించగలవు. ఈ లోకంలో ఉండగానే నువ్వు దప్పిక కొనకుండా జీవించగలవు. జీవాహారమైన యేసు క్రీస్తును కనుక నువ్వు ఆహారంగా భూయిస్తే ఈ లోకంలోనే పరలోకంలో ఉండే విధానంగా ఆకలి కొనకుండా జీవించగలవు. యేసు క్రీస్తు ఇచ్చే ఆ జీవ జలపు ఊటను కనుక నువ్వు స్వీకరిస్తే ఈ లోకంలోనే, ఈ భౌతిక పరమైన లోకంలోనే పరలోక సంబంధమైన దాహము లేని తనాన్ని నువ్వు ఇక్కడ పొందుకోవచ్చు. దయచేసి గమనించండి ప్రియులారా, ఇక్కడ యేసు క్రీస్తుని ఆహారంగా పొందుకొని, ఇక్కడ యేసు క్రీస్తుని జీవాహారాన్ని భుజించి ఆకలి లేకుండా ఇక్కడ అలవాటు పడితేనే పరలోకంలోకి వెళ్ళి చేరతామండి. ఇక్కడ అలవాటు పడకుండా పరలోకంలోకి వెళ్ళి ఏంటిది అని అనుకోవడానికి లేదండి. యెహోవా తండ్రి ఎంత గొప్ప వ్యక్తి అంటే యేసు క్రీస్తు ద్వారా మనకి పరలోకాన్ని పరిచయం చేశాడు ఈ లోకంలో. దయచేసి గమనించండి. చాలా మంది అనుకుంటారు పరలోకానికి వెళ్ళిన తర్వాత నాకు ఆకలి ఉండదు, పరలోకానికి వెళ్ళిన తర్వాత నాకు దప్పిక ఉండదు, పరలోకానికి వెళ్ళిన తర్వాత నాకు ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉండదు. దయచేసి గమనించండి, ఈ లోకంలోనే పరలోక సంబంధమైన దుఃఖం లేనితనము, ఈ లోకంలోనే పరలోక సంబంధమైన ఆకలి లేనితనము, ఈ లోకంలోనే పరలోక సంబంధమైన దప్పిక లేనితనాన్ని నీకు ఈ లోకంలోనే ప్రసాదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? పరలోకంలోనే కాదండి, ఈ లోకంలో పరలోకాన్ని నువ్వు తీసుకురావాలి. అది ఈ లోకాన్ని నువ్వు పరలోకంగా భావించాలి, పరలోకంగా చేయాలి. నీ వాక్యమును నేను తినాలి, నీ వాక్యము నేను భుజించాలి ప్రభువా, నిన్ను నేను భుజించాలి. ఎప్పుడైతే యెహోవాను యేసుక్రీస్తుని మనము వాక్యము ద్వారా భుజిస్తామో ఈ లోకంలోనే ఆకలి లేకుండా ఉంటాం. దయచేసి గమనించండి ప్రియులారా, భౌతికపరమైన ఆకలి దేవుడు తీరుస్తున్నాడు, ఆత్మీయపరమైన ఆకలిని దేవుడు తీర్చడానికి దేవుని యొక్క వాక్యం మనకున్నది. దేవుని వాక్యంతో కనుక మన హృదయం నిండి ఉంటే, దేవుని యొక్క వాక్యంతో కనుక మన హృదయంలో ఇమడి ఉంటే, కొండల తట్టు, చెట్ల తట్టు, పుట్టల తట్టు, సృష్టి తట్టు మన కనులు ఎత్తకుండా మనల్ని దేవుడు కాపాడతాడు. దయచేసి గమనించండి, ఏ హృదయంలో అయితే యేసుక్రీస్తు యొక్క వాక్యం ఉండి ఆ వాక్యానికి స్థావు లేకుండా, వాక్యానికి స్థలము లేకుండా యేసుక్రీస్తుని స్వీకరించి కూడా ఆ హృదయంలో ఉన్న యేసుక్రీస్తుని పని చేయనీయకుండా ఇహలోక సంబంధమైన వారితో, ఇహలోక సంబంధమైన పాపంతో వారు ఇమ్మడిపోయి వారు ఎట్లయితే జీవిస్తారో వారు ఏం చేస్తారంటే సృష్టికర్తను వారు చూడకుండా సృష్టిని చూసి ఏంటి సృష్టి అంటారు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపుడు. ఇక్కడ ఏముందంటే యెహోవా వలనే నా సహాయము కలుగును, నాకు సహాయము కలుగును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. కొండల బట్టి కాదు, పుట్టల బట్టి కాదు, కొండల నుండి దేవుడు నాకు సహాయం చేస్తాడు అని కాదు, కొండల్లో నుండి దేవుడు సాయం చేస్తాడు. కొండ ఒక మాధ్యమే. దయచేసి గమనించండి పిల్లరా, క్రైస్తవ జీవితము, ఇహలోక సంబంధమైన జీవితము, ఇలా ఈనాటి క్రైస్తవులు ఎందుకు బాధపడుతున్నారంటే ఈ మధ్యమాన్ని, ఈ వచ్చే ఆ యొక్క మీడియేటర్ని చూస్తున్నారు కానీ, ఆ మధ్యమాన్ని చూస్తున్నారు కానీ, మధ్యవర్తిని చూస్తున్నారు కానీ సృష్టికర్తను మర్చిపోతున్నారు. దయచేసి గమనించిన వారు కొండను చూశారు, కొండలో ఉన్న నీటిని చూశారు కానీ ఆ కొండలో నుండి నీటిని ప్రవహింపజేసి యెహోవాను మర్చిపోయారు, నాశనం అయిపోయారు. దయచేసి గమనించిన పిల్లరా, కీర్తనలో 121:3 చూసినట్లయితే మీ యొక్క పాదములను తొట్టిల్లనీయడు, నీ పాదములను తొట్టిల్లనీయడు. ఆ పాదములు తొట్టిల్లడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ లోకంలో జీవిస్తుండగా తప్పటడుగులు కానీ, ఈ లోకంలో ఉన్న మాయమంత్రాలకు, ఈ లోకంలో ఉన్న పాపమునకు తిరిగి మన పాదములు వెళ్లకుండా కాపాడతాడు దేవుడు. దయచేసి గమనించాను పిల్లరా, యేసు క్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించిన రోజు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన హృదయం నెలకొల్పబడి వారి పనులు చేస్తూ, వారి క్రియలు చేస్తూ నడిపిస్తున్న తరుణంలో ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క క్రియలు, తండ్రి సృష్టిలో పాత్ర పోషించాడు, మన సృష్టిలో పాత్ర పోయించి, తండ్రి నీవు నన్ను సృష్టించావు కాబట్టి నా శరీరాన్ని నీకు అదుపులో ఉంచుకొని సృష్టికర్తగా నేను మహింపరుస్తాను. యేసుక్రీస్తు వారు రక్షణలో తమ పాత్రను ఎక్కువగా పోషించారు. ప్రభా, నువ్వు నన్ను తండ్రి ఇచ్చిన ఈ శరీరాన్ని రక్షించుకున్నావు కాబట్టి ఇదిగో ప్రభా, ఈ శరీరాన్ని నరకానికి వెళ్లకుండా పరలోకానికి నేను నడుస్తాను అని యేసుక్రీస్తుకి మన శరీరాన్ని సంపూర్తిగా సమర్పించుకొని తండ్రి చేసిన క్రియను బదులుగా మన శరీరాన్ని కాపాడుకొని యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణను కొనసాగిస్తూ ఆయన వైపు చూస్తూ, విశ్వాసాన్ని కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూస్తూ మనము ఈ యొక్క శరీరాన్ని దేవునికి మాధ్యముగా, దేవునికి ఒక సజీవయాగముగా సమర్పించుకొని ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేను నీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తుంది అన్న ఆ మాటను జ్ఞాపకం చేసుకొని సృష్టికర్త అనే దేవుణ్ణి మనము పూజిస్తూ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తుకి మన జీవితాన్ని సమర్పించుకొని
రాబోయే కాలంలో పరలోకానికి సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మనం దాసోహం అయిపోయి, ఇదిగో ప్రభువా నా జీవితము నీకు అంకితం. పాటలు పాడటం వరకే కాదండి, ఇదిగో దేవా నా జీవితం నీకు సమర్పించుకుంటున్నాను అని ఆత్మ దేహ హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాల్సిన వారమై మాట ద్వారా మాత్రమే దేవునికి సమర్పించుకున్న హృదయాన్ని దేవునికి దూరంగా పెట్టుకున్నాం. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ సమయంలో నీ పాదములను తొట్టిల్లనీయడు, నీ పాదములను తొట్టిల్లనీయడు. దయచేసి గమనించండి, నీ పాదములు తొట్టిల్లకుండా ఉండాలంటే ఆ పాదములు క్రీస్తు అనే బండ మీద స్థిరంగా ఉండాలి. దయచేసి గమనించండి ప్రియులారా, కొత్త నిబంధనలో ఒక చిన్న ఉపమానం ఉన్నది, మనకి ఒక చిన్న ఉపమానం ఉన్నది. బుద్ధిమంతుడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధి లేనివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. ఏమైంది? వాన వచ్చింది, వరద వచ్చింది, బండ మీద కట్టబడ్డ ఇల్లు నిలకడగా ఉంది, ఇసుక మీద కట్టబడ్డ ఇల్లు కూలిపోయింది. ఇది ఒక స్టోరీ మనకి, కరెక్టే. కానీ ఆ యొక్క చిన్న కథలో, ఆ యొక్క చిన్న ఉపమానంలో క్రైస్తవులకు కావలసిన గొప్ప సత్యము నిలబడి ఉన్నది. క్రీస్తు అనే బండ మీద నువ్వు గనక నిలబడి ఉంటే, క్రీస్తు అనే బండ మీద నీ ఆత్మీయ శక్తి, నీ ఆత్మీయ శరీరము, నీ శరీరము ఆత్మీయంగా పరలోకపు ఆలయము, నీ హృదయము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? మీ శరీరము దేవుని ఆలయమని మీరు తెలుసుకోలేరా అని చెప్పిన ఆ మాటను జ్ఞాపకం చేసుకొని, ఈ శరీరాన్ని ఏదైతే నీ పాదములను తొట్టిల్లనీయడు అనడానికి ఆనవాళ్ళు చూసినట్లయితే, యెహోవా తండ్రి యేసు క్రీస్తు అనే బండ మీద మన శరీరాలను నిలబెట్టి, మన ఆత్మలు నిలబెట్టి, ఇక ఎప్పుడు పడకుండా, తుఫాన్ వచ్చినా, ఏ పనిగాలు వచ్చినా, ఎటువంటి చెడుగాలు వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, వర్షము, గాలి, తుఫాను ఏదొచ్చినా కూడా ఆ తుఫాన్లను తన పాదం మీద రానిచ్చుకొని, ఏ తుఫాను, ఏ కష్టము తను అడ్డగించి మన దగ్గరికి రానియకుండా కాపాడుతున్నాడు దేవుడు. దయచేసి గమనించండి పిల్లరా, మనము అనుకుంటున్నాము యేసు క్రీస్తు అనే బండ మీద మనల్ని నిలబెట్టిన యెహోవా తండ్రి ఆ కష్ట నష్టాలను మన దగ్గరికి రానికుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ యేసు క్రీస్తు అనే బండ మీద నిలబడి కూడా తిరిగి ఆ లోకం వైపు చూసి, లోక మర్యాదల వైపు చూసి, లోక ఆకర్షణల వైపు చూసి మనం తిరిగి పాపంలో పడితే యెహోవా ఆ బండ మీద నిలబడి కూడా మనము నిర్జీవంగా ఉంటాము. దయచేసి గమనించండి, సజీవమైన యేసు క్రీస్తు అనే బండ మీద నిలబడి నిర్జీవంగా ఉన్న క్రైస్తవుని బ్రతుకు వేస్ట్, శూన్యం. సజీవుడైన యేసు క్రీస్తు అనే బండ మీద నిర్జీవమైన క్రైస్తవుడు నిలబడి ఉండుట వ్యర్థం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి శ్రమ వ్యర్థం. యెహోవా నీ ఇంటిని, నీ హృదయం అనే ఆ ఆలయాన్ని యేసు క్రీస్తు అనే బండ మీద నిలబడి అది కునకకుండా, తునకకుండా, పడిపోకుండా కాపాడుతున్నాడు. కానీ ఆ యొక్క భద్రతలో కట్టిన ఆ మేస్త్రిని, నీ హృదయ ఆలయంలో కట్టిన ఆ యొక్క యజమానుణ్ణి తిరస్కరించి గనక జీవిస్తే, యేసు క్రీస్తు అనే బండ మీద నిలబడ్డవే కానీ నిర్జీవమైన మృతదేహంలాగా నిలబడతావు. దయచేసి గమనించండి ప్రియులారా, సున్నం కొట్టిన సమాధులే, సర్ప సంతానమే. ఆ మాటలు మనకి అవసరమా? నా బిడ్డ, నా తండ్రి, నా కుమారుడా, నా ప్రాణప్రియుడా, నన్ను ప్రేమించే నా బిడ్డ, నా కుమారుడా, నా స్నేహితుడా, నా హృదయానుసారుడా, నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవలసిన ఆ యెహోవా పెదవులలో నుండి వేరే మాటలు మనం ఆశించవలసిన, వేరే మాటల కొరకు మనం తావు పెట్టవలసిన అవసరం లేదండి. అటువంటి జీవితము భ్రష్ట జీవితం అండి. దయచేసి గమనించండి, నీ పాదములను జిగటగోల దొంగ ఊబిలో నుండి లేచి నిలబెట్టి, నువ్వు ఏమి చేసుకోలేని తనంలో, నువ్వు పడిపోయిన స్థితిలో, నీ యొక్క పాపములో నువ్వు కూరుకుపోయి నేను బ్రతకలేని స్థితిలో యేసు క్రీస్తు ద్వారా జన్మింపజేసి నన్ను యేసు క్రీస్తు రక్షణలో ఆ కొండ మీద నిలబెట్టి, ఆ కొండ మీద నిలబెడుతున్న నన్ను ఏ తుఫాను, ఏ పెనుగాలు వచ్చినా ఆ పెనుగాలిని ఆపివేసిన దేవుడు. దయచేసి గమనించండి ప్రియులారా, పెనుగాలి చూసి భయపడవద్దు, పెనుగాలిని ఆపివేసే యేసు వద్ద, యేసు మీద నువ్వు నిలబడి ఉన్నావు. దయచేసి గమనించండి, ఆ యేసు మీద నిలబడ్డ నీవు ఏ పెనుగాలు వచ్చినా, ఏ తుఫాన్ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నువ్వేమనాలంటే, ఐఎమ్ ఫిక్స్, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. మై హార్ట్ ఈస్ ఫిక్స్డ్ లార్డ్ ఆన్ యూ.
నా హృదయం నిబ్బరముగా ఉన్నది. నిబ్బరముగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? నో చేంజ్, మార్పు లేనితనం. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గమనించి, ఎలాగైతే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను బట్టి నీ పాదములను నేను తొట్టు, ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. నీ పాదములు తొట్టిల్లకుండా చేయవలసిన బాధ్యత నీది అనంట్లా. నన్ను రక్షించి నా కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి 5 పంచగాయాలు పొందుకొని తన యొక్క సమస్తాన్ని నా కొరకు ధారపోసిన యేసుక్రీస్తు ఇంకేమంటున్నాడంటే, నేను చేయవలసిన పనులు చేశాను, నీ కొరకు నా ప్రాణం పెట్టాను, రక్తము కార్చాను, నీ పాపములు క్షమించాను, ఇక నీది బాధ్యత, నువ్వు కాపాడుకోవలసిన, రక్షించుకోవాల్సిన, రక్షణలో నడవలసిన బాధ్యత నీది అనట్లేదు. నీ పాదములను నేను తొట్టిల్లనేకుండా చేస్తానంటాడు. ఇంకేం కావాలండి మనకి? I will not let your feet to be fallen. నీ పాదములను తొట్టిల్లనీయను అంటే ఎవరు? నేను, యెహోవా తండ్రి అంటున్నాడు. నేను చేయాల్సిన పని యేసుక్రీస్తు వల్ల చేసేసాను. ఇక నీ పాదములు పడుకోకుండా, నీ పాదములు పడిపోకుండా, నీ పాదములు తొట్టిల్లనేకుండా చూసుకునే బాధ్యత నీది బాబు, నువ్వు చూసుకో అన్నట్లయితే ఈ పాటికి మన జీవిత గమ్యం ఏముండేది? పుట్టగతులు లేకుండా ఉండిపోయేవారం. తెలుసు యేసుక్రీస్తుకి, యెహోవాకు తెలుసు, నా యొక్క రక్షణ ఇచ్చినప్పటికీ నేను గనక వారితో లేకపోతే, వారిలో లేకపోతే, వారి కొరకు లేకపోతే, దాట్స్ ఇట్. సమస్తమును మనకు చేసి మన పాదముల తొట్టిల్లు లేకుండా దేవుడు కాపాడుతున్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, హీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ అండ్ హీ ఈస్ ఆస్కింగ్ టు డూ ఓన్లీ వన్ థింగ్ ఫర్ హిమ్. ఇది దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమకు కనుక మనము దాసోహం అయిపోతే, ఏంటి ఆ ప్రేమ? సమస్తము, నా మనిషికి కావలసిన సమస్తము యెహోవా యేసుక్రీస్తు ద్వారా చేయించి ఆ సమస్తమును ఆశీర్వాదంగా పొందుకోవడానికి బదులుగా ఒకే ఒక చిన్న పని దేవుడు కోరుతున్నాడు. విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి మనం సమర్పించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. సజీవ యాగముగా మన దేహాన్ని దేవునికి సమర్పించుకోవాల్సిన విధముగా దేవుడు ఆశిస్తున్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, నేను చేసిన మేళ్లకు ప్రతిగా నువ్వు ఒక మంచి పని చేయాలి. మేళ్లకు ప్రతిగా, నేను నీకు ఇచ్చిన ఆశీర్వాదాలకు ప్రతిగా, నేను నిన్ను దీవించిన దీవెనలకు బదులుగా నువ్వు ఒక మంచి పని చేయాలని గనక దేవుడు ఆంక్ష పెట్టినట్లయితే, ఆయన ఆశీర్వాదాలకు ఆంక్ష పెట్టి నువ్వు ఈ పని చేస్తేనే నేను నీకు దీవెన, ఈ క్రియ చేస్తేనే ఈ యొక్క ఆశీర్వాదం గనక ఆశీర్వాదాలకు ఆంక్ష పెట్టినట్లయితే, అది ఊహించడానికి, కలలో కూడా ఊహించడానికి అది భయంకరంగా ఉంటుంది. తన్ను తాను ఆంక్ష పెట్టుకొని, తన్ను తాను కండిషన్ చేసుకొని ఈ లోకానికి వచ్చి మన కొరకు అన్కండిషనల్ లవ్, ఏమీ ఎదురు చూడని ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో, ఆంక్షలు కానీ షరతులని లేని ప్రేమతో మనల్ని ప్రేమించి మనల్ని పరలోకానికి చేర్చడానికి నీ పాదములను నేను తొట్టిల్లనీయకుండా చేస్తానంటాడు. 121 కీర్తన 3వ వచనం. నీ పాదములను నేను తొట్టిల్లనీయను, నా చేతిలో ఉండు, నా మార్గంలో ఉండు, మన నడకలో ఉండు అని అంటాడు. అట్టి దేవునికి మనం చేయవలసిన పని ఏంటి? అట్టి దేవునికి మనం ఉండవలసిన రీతి ఏంటి? ప్రభువా, నువ్వు అన్నావు నీ పాదములను తొట్టిలో లేకుండా చేస్తానన్న ప్రభు, ఇదిగో నా పాదములు నీకు సమర్పించుకొంచున్నాను, నా శరీరాన్ని నీకు సమర్పించుకొంచున్నాను, నా పాదములను తొట్టిలో లేకుండా ఉంటావని చెప్పిన మాటను బట్టి ఈ లోక ప్రయాణంలో, ఈ లోక ప్రయాసలో, ఈ లోక యాత్రలో ప్రభా, కానానుపురముకు యాత్రలో ప్రభా ఎంతోమంది తొట్టిల్లు చనిపోయారు, ఎంతోమంది పాపం చేసి చనిపోయారు, వంశము ఈ ప్రభా జనరేషన్కి అందరూ చనిపోయారు. కానీ ప్రభా, ఇదిగో నా ద్వారా నువ్వు ఒక మాట చెప్తున్నావు, నేను నీ పాదములను తొట్టిలని, నా పాదములు ప్రభా తొట్టిలో లేకుండా, ఇదిగో ప్రభా నా జీవితాన్ని, నా సమస్తాన్ని, నాలో ఉన్న సమస్తాన్ని ప్రభా నీ పాదాల చెంత నేను వస్తున్నాను ప్రభా. దయచేసి గమనించండి, ఒక మాట ఉన్నది, ద సేఫెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ ఈజ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. భద్రంగా కాపుదలతో దేవుని యొక్క క్షేమాభివృద్ధితో ఈ లోకంలో అన్నిటికంటే క్షేమంతోనూ భద్రతతోనూ కాపుదలతోనూ కూడిన ఒక స్థలం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క యెహోవా తండ్రి యొక్క పాదముల చెంత.
యేసు క్రీస్తు యొక్క పాదముల చెంత ఉండి ఆ పేరును ఈ బైబిల్లో రాయించుకున్న స్త్రీ గురించి మనకు తెలుసు, మరియా. మార్తా మరియల ఆ యొక్క సన్నివేశంలో మార్త అయితే దేవుని కొరకు యేసుక్రీస్తు కొరకు పని చేస్తుంది. దట్ ఇస్ ట్రూ, యేసుక్రీస్తు కొరకు పని చేస్తుంది. కానీ మార్త ఉత్తమమైన దాన్ని ఎందుకున్నా. దయచేసి గమనించండి పిల్లారా, యేసుక్రీస్తు కొరకు నీ పాదములు తొట్టిల్లకుండా చేసే యేసుక్రీస్తు కొరకు మనము ఏది చేయాలంటే శ్రేష్టమైనది, ఉత్తమమైనది చేయాలి. ఉత్తమమైనది చేయాలి. యేసుక్రీస్తు వారు ఒకరోజు ఒకరితో విందు చేస్తుండగా ఒక స్త్రీ వచ్చి, పాపముతో ఉన్న స్త్రీ వచ్చి అత్తరు బుడ్డిని అమాంతంగా అత్తరు బుడ్డిని పగలగొట్టి మొత్తం, ఆ కాలంలో ఆ అత్తరు బుడ్డి వెల ఎంతో గొప్పది. ఆ ఒక చొక్క ఊరంతా వ్యాపించే ఒక వాసన అంట. అటువంటి అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆ అత్తరును యెహోవా పాదాలకి, దయచేసి గమనించండి ప్రియులారా, ఎందుకు పాదాలకి ప్రాముఖ్యత ఇస్తున్నాడు? ఎందుకు పాదాలకి ప్రాముఖ్యత ఇస్తున్నాడు యెహోవా తండ్రి? ఎందుకంటే యెహోవా యేసు క్రీస్తు యొక్క పాదాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయచేసి గమనించండి, యేసు క్రీస్తు వారి యొక్క పాదాల దగ్గర మనం నేర్చుకుంటే మన పేర్లు ఈ బైబిల్లో లేకపోయినప్పటికీ దయచేసి గమనించండి పిల్లారా, యేసు క్రీస్తు పాదాల చెంత నేర్చుకున్న ఆ మరియ పేరు బైబిల్లో రాసినది. అదే యేసు క్రీస్తు పాదాల చెంత నీవు గనక నేను గనక నేర్చుకుంటే, ఆ పాదాలకు ముద్దు పెట్టుకుంటే, ఆ పాదాలను ఆరాధిస్తే, ఆ పాదాలకు మనం దాసం అయిపోతే ఈ బైబిల్లో మన పేరున్నది. కానీ బైబిల్లో మినహాయించిన పరలోకపు జీవపు గ్రంథపు బుక్లో మనం ఉంటుంది, జీవ గ్రంథంలో మన పేరు ఉంటుంది. దయచేసి గమనించండి ప్రియులారా, జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే ఇహలోక సంబంధమైన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కానీ, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కానీ, ఇహలోక సంబంధమైన పుస్తకాలలో ఏ పుస్తకాల్లో నీ పేరున్నా లాభం లేదండి. ఈ పుస్తకంలో, జీవ గ్రంథపు పుస్తకంలో నీ పేరు ఉండాలంటే యెహోవా యేసుక్రీస్తు ఇచ్చిన ఆ రక్షణను కొనసాగిస్తూ, ఆ రక్షణలో ముందు కొనసాగుతూ యేసుక్రీస్తు యొక్క పాదాల చెంత, పాదాల దగ్గర, పాదాల చెంత మనము నేర్చుకోవాలండి. దయచేసి గమనించండి, ఏమి నేర్చుకోవాలి? ఆయన పాదాల కింద ఉండి ఆయన పాదాలను ఎలా మనం ఆరాధించాలి, ఆయన పాదాల కింద మనం ఎలా ఆ జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలో, విశ్వాసాన్ని ఎలా పెరుగు చేసుకోవాలో, విశ్వాసాన్ని ఎలా మెరుగు చేసుకోవాలో మనం నేర్చుకోవాలి. దయచేసి గమనించండి, పాదాలకు ఎందుకు అంత ప్రాముఖ్యత? యేసుక్రీస్తు వారు శిష్యుల నడుము కడిగాడు, యేసుక్రీస్తు వారు శిష్యుల తలకాయ కడిగాడు, యేసుక్రీస్తు వారు శిష్యుల శరీరాన్ని కడిగాడని ఉందా బైబిల్లో? లేదండి. యేసుక్రీస్తు వారు ఎవరైనా పాదాలను కడిగాడు. దయచేసి గమనించండి, ఈ లోక సంబంధంలో చూసినట్లయితే పాదములు నెగిటివ్గా తీసుకుంటే పాదముల సన్నిధిలో, పాదం అంటే ఇట్ ఈస్ ఇన్సల్ట్, తుచ్చమైన ప్లేస్ నెగిటివ్గా తీసుకుంటే. కానీ యేసుక్రీస్తు విషయంలో చూసుకున్నట్లయితే ఆ తుచ్చమైన ఆ పాదాల సన్నిధిని కూడా ఏం చేశాడంటే కడిగాడు. ఎందుకు కడిగాడు? నన్ను నేను తగ్గించుకుంటున్నాను, మాట ద్వారా కాదు చేత ద్వారా నేను తగ్గించుకుంటున్నాను. పాదాలను కడిగాడు, శుద్ధీకరించాడు. రక్షణ వైపు, దేవుని వైపు ఎంతమందినైతే రక్షణలోనికి మనుషులను నడిపించగలదో అటువంటి పాదములు రమ్యములను బైబిల్. The feet which turn the people to the word of God, to the salvation, their feet are so honorable. ఎంత ఆసక్తికరం, ఎంత ఆశీర్వాదకరం నీ పాదములు తొట్టులని. ఎందుకంటే నా పాదములను నీ కొరకు ఈ లోకంలో పెట్టాను. అది గమనించవలసిన విషయం. అందుకనే ఇప్పుడు మనము జ్ఞాపకం పెట్టవలసిన ఏంటంటే, మన జీవితంలో దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదము గొప్పది ఏంటంటే, మనము దేవుడు గొప్ప లక్షణాన్ని, దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనము ఎంతగా ముందుకు కొనసాగాలంటే, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దయచేసి గమనించండి, ఈ సమయంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని ప్రేమ. ఆయన పాదములను మనల్ని తొట్టిల్లనేటమే కాకుండా, ఎందుకంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నీ పాదములను నేను తొట్టిల్లనియను అని మనకు వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడే కదా. నెరవేర్చే వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. దానికి ఆనవాలు ఏంటంటే, మన పాదములను తొట్టిల్లనీయకుండా, పాపంలో పడకుండా దేవుడు కాపాడుతున్నాడు. అంటే దయచేసి గమనించండి, యేసుక్రీస్తు వారు తమ పాదాలని మన కొరకు బిజీగా ఉంచాడు.
మనం ఎక్కడికి వెళ్తే మనతో వస్తున్నాడు, మనం ఎక్కడికి నడిస్తే అక్కడ మనతో వస్తున్నాడు. ఆయన పాదములు ఇక్కడ నడుస్తూనే ఉన్నాయి మన కొరకు. దయచేసి గమనించండి. ఏ పాదములు అయితే మన కొరకు మేకలతో కొట్టబడ్డాయో అదే పాదములు ఈనాటికి కూడా ఏం చేస్తున్నాయి? మన కొరకు నడుస్తున్నాయి, మనతో నడుస్తున్నాయి. ఎట్లా చెప్పగలము? నిన్ను విడివను, నేను ఎడబాయను. కీర్తన అంటాడు కదా, నీ నుండి ఎక్కడ పారిపోను ప్రభా, నేను ఎక్కడికి పారిపోను. నేను ఆకాశానికి వెళ్తే ఉన్నావు, భూలోకానికి వెళ్తే ఉన్నావు, భూమి కిందకి వెళ్తే నాతో ఉన్నావు. అంటే అర్థం ఏంటి? ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఈ లోకంలో తన పాదాలతో నడిచాడు. ఆయన ఈ లోకంలో శారీరకంగా ఉన్నప్పుడు మన కోసం నడిచాడు. తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి పరలోకంలో ఉండి ఈనాటికి కూడా మనతో పాటు మనతో నడుస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే మన బాధల్లో, మన కష్టాల మలుకుల్లో ఆయన మనల్ని ఎత్తుకొని నడిపిస్తున్నాడు. మనం గమనించవలసిన గొప్ప విషయం ఏంటో తెలుసా? మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో, మన కష్టం, మన బాధల్లో మనం ఎందుకు సంతోషంగా ఉండగలుగుతున్నాం అని తెలుసా? దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత అది కరెక్టే. నేను దేవుని కొరకు ప్రార్థన చేస్తాను, ప్రార్థించిన శక్తి కరెక్టే. ప్రార్థించిన శక్తిని బట్టి నేను సంతోషంగా ఉన్నాను, కరెక్ట్. దట్స్ ట్రూ, అబ్సల్యూట్లీ ట్రూ, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మనం బాధపడుతున్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? మనము క్రీస్తు ద్వారా ఎత్తబడి మనం నడవట్లేదండి. మన కష్టాల్లో మనం నడవట్లేదు. క్రీస్తు మనల్ని ఎత్తుకొని ఆయన నడుస్తున్నాడు, మనం నడిపిస్తున్నాడు. అది యెహోవా యొక్క ప్రేమ. అది గమనించాలి మనం. నీ పాదములను తొట్టిల్లనియను అంటే నువ్వు నడుస్తూ ఉండగా నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు నడవలేని స్థితిలో నేను ఎత్తుకొని నీ పాదాలకు నేను తోడుగా ఉంటాను, నా పాదాలతో నేను నడిపిస్తాను అంటాడు దేవుడు. అది ఎంత గొప్ప ప్రేమ అండి. ఆ ప్రేమ వీ కెనాట్ ఫ్యాదమ్. మనం ఊహకు అందదు. కానీ ఊహకు అందదని ఏముందిలేని ఒకటి తుడిపెడతాం కాదండి. దయచేసి గమనించండి ప్రియారా. ఊహకు అందని ప్రేమను మనకి పంచాడు. కానీ మన జీవితాన్ని ఊహల్లోనే మిగలకుండా నిజమైన సజీవమైన యాగముగా సిద్ధపరచడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీ పాదములను తొట్టిల్లనియవు. దయచేసి గమనించండి కదా. తొట్టుబాటుతో కానీ నీ పాదములు ఇతర కార్యక్రమాల్లో కానీ కార్యకలాపాలలో కానీ దేవునికి దూరంగా వెళ్తున్నాయి. దయచేసి గమనించుకొని ఏ పాదాల చెంతైతే మనకి దేవుని యొక్క నేర్పుదల ఉన్నదో ఆ పాదాల చెంత మనం చేరి దేవుని మనము స్వీకరించుకుందాం, దేవుని మనం అడుగుదాం. ఎందుకంటే మనకు వాగ్దానం చేసిన దేవుడు, నీ రాకపోకల యందు నేను నీకు తోడుగా ఉంటానన్న దేవుడు. మనం ఈ సమయంలో మన పాదాలతో పరలోకానికి వెళ్ళవలసిన ఆ మార్గంలో ఉన్నాము, పరలోక మార్గంలో ఉన్నాము, ఇరుకైన నడుస్తున్నాము. దయచేసి గమనించండి. నడుస్తున్నా నేను నా పాదాలను దేవుని వైపు మళ్ళించి, నా పాదములను దేవుని వైపు శ్రద్ధగా చూపించుకొని, నా పాదములను దేవుని వైపు త్రిప్పుకొని నడిస్తే ఏ పాదములైతే ఈ లోకంలో నడుస్తున్నాయో అదే పాదాన్ని ఒకరోజు యేసుక్రీస్తు వారు వచ్చి, పాదం యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రెండవసారి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రూఫ్ ఏంటో తెలుసా? ఫస్ట్ రుజువు ఏంటో తెలుసా? తన పాదాన్ని ఒలీవ కొండల మీద నిలబెడతాడు, అడుగు పెడతాడు. ఒలీవ కొండల మీద తన పాదములు అడుగు పెట్టినప్పుడు ఏ పాదములైతే తొట్టిల్లనీయబడకుండా, ఏ పాదములైతే కష్ట నష్టాల్లో ఉన్నప్పటికీ దేవుని వైపు నడుస్తున్నాయో ఆ పాదాలను దేవుడు పైకి తీసుకుంటాడు. అట్టి పాదములు గల వారిని దేవుడు పైకి తీసుకుని వెళ్తాడు. ఆ రోజు కొరకు వేచి ఆ పాదం కొరకు మనం ఎదురు చూద్దాం. మన పాదము తొట్టిల్లనీయకుండా మనం కాపాడుకుందాం. దేవుడే కాపాడతాడు. అందును బట్టి ఇశ్రాయేలును కొండల తట్టు చూడొద్దు, కొండల తట్టు పరిగెత్తొద్దు, కొండలో ఉన్నాక నీటి గురించి ఆలోచన చేయొద్దు. నీకు ప్రార్థన చేస్తే, యెహోవా నీకు తోడుగా ఉంటే
కొండలో నుండి బండలో నుండి ఊహించలేని, ఊహకు మించని, ఊహకు అదుపులోనికి లేని మన అగోచరమైన స్వస్థలాల నుండి దేవుడు మనకి ఆశీర్వాదాన్ని చూపిస్తాడు. దయచేసి గమనించండి ప్రియులారా. దేవాది దేవుడు దాటి భాగ్యాన్ని మనకి ఇచ్చును గాక. ఈ లోకంలో మన పాదములను దేవుడికి సమర్పించుకొని మన పాదములను దేవుని కొరకు తొట్టిలు లేకుండా మనము దేవుడిచ్చిన ఆ కాపుదలలో ఉండి నిన్ను కాపాడువాడు కుణకడు నిద్రపోడు అని చెప్పి మాటను జ్ఞాపకం చేసుకొని ఆ ఒలివ కొండ మీద దేవుడు పాదం పెట్టే ఆ క్షణం కొరకు ఎదురు చూసి ముందు కొనసాగుదాం. అట్టి జీవితము, అట్టి ప్రణాళిక, అట్టి నేర్పుదల దేవుడు మనకి ఇచ్చును గాక. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు చెప్పిన మాట మేము విని ఉన్నాము. మీ మాట ప్రకారం ప్రభా మా పాదములను మీ వైపు, మీలో, మీ కొరకు ప్రభా ఉపయోగించడానికి సహాయం చేయండి. తొట్టిలో లేకుండా మమ్మల్ని కాపాడుతున్నాం. అవును ప్రభా, తొట్టిలో లేకుండా కాపాడుకును శక్తి గల మన మహిమ గల దేవుణ్ణి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ మహిమ సింహాసనం ఎదుట మమ్మల్ని నిలబెట్టడానికి సజీవుడైన, కష్టపడిన మరియు ప్రభావం కలిగిన యెహోవా తండ్రిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా, మా పాదములు తొట్టిలో లేకుండా కాపాడండి. ఈ లోక సంబంధమైన జీవితంలో ముందు కొనసాగడానికి సహాయం చేసి మీరు వచ్చినప్పుడు ప్రభా మా ఈ యొక్క లోకంలో మీ కొరకు నడుస్తున్న ఈ పాదములు పరలోక ప్రభా భవనాలలో అడుగుపెట్టినట్లు సహాయం చేయమని వేడుకొనుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం మహిమపరచుకొను గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకం నెరవేరుగా అలాగే భూమి మీద నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వారిని క్షమించే ప్రకారం అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మైన సహవాసము చేరొచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే నడిపించి దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నీప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడను గాక. ప్రైజ్ ది లార్డ్.